ఇరుముడి రీసెంట్‌గా బాగా ట్రైలర్ తోటి, టీజర్ తోటి అండ్ రవి అన్న కమ్‌బ్యాక్ వస్తదేమో అనే ఎక్స్‌పెక్టేషన్స్ తోటి థియేటర్‌కైతే ఎళ్ళా. నన్నైతే డిసప్పాయింట్ చేయలేదని చెప్పాలి. బావుంది మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్ హాఫ్ వచ్చేసి డీసెంట్‌గా మెల్లిగా స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. కొంచెం స్టోరీలోకెళ్ళడానికి కొంచెం టైం తీసుకుంటుంది. బట్ మా రవణ క్యారెక్టర్ అయితే అండ్ తన డాక్టర్ క్యారెక్టర్‌లో చేసిన ఆ పాప అయితే పర్ఫార్మెన్స్ ఇరగదీశారు. స్టోరీకి బాగా సింక్ అయింది వాళ్ళ పర్ఫార్మెన్స్. ఓవరాల్‌గా మూవీ అయితే నాకు నచ్చింది. అండ్ స్టోరీలోకెళ్తే ఒక తాగుబోతైన తన తండ్రి తన తన చుట్టూ తన పాప స్కూల్‌లో జరిగే కొన్ని మర్డర్ మిస్టరీని ఎలా చేజ్ చేశాడనేదే ఈ స్టోరీ యొక్క లైన్. అండ్ ఈ మూవీ అయితే నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఫీలింగ్ వచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ అయితే ట్విస్టులతోటి ఎంగేజింగ్‌గా బావుంది. బాగా ఎంజాయ్ చేశాయి. అండ్ మెయిన్‌లీ ఫాదర్ అండ్ డాటర్ ఏదైతే రవణ క్యారెక్టర్ ఉందో, తర్వాత వాళ్ళ పాప క్యారెక్టర్‌లో చేసిన పాప పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. వాళ్ళ క్యారెక్టరైజేషన్ సినిమాకి బాగా సింక్ అయింది. కాకపోతే కొంచెం సెకండ్ హాఫ్‌లో కొంచెం లాజిక్ మిస్ అయిన సీన్‌లు కొన్నున్నాయి. నా నా విషయానికొస్తే మూవీ ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. థియేటర్స్‌కి వెళ్ళొచ్చు. అండ్ మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి నేను గూడా కొన్ని చూసా. కొన్ని రివ్యూస్ ఏవైతే ఉన్నాయో నెగెటివ్‌గా ఇస్తున్నారు మూవీ గురించి. నాకైతే డీసెంట్ ఫిల్మ్ అనిపించింది. ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. కొంతమంది అయితే ఈ స్టోరీకి, యాక్షన్‌కి బాగా సింక్ అయింది. యాక్షనే కంటిన్యూ చేయొచ్చు కదా! ఫ్యామిలీ ఆడియన్స్ కోసం పెట్టారా ఏంటి అని చెప్పేసి డివోషన్ ఎందుకు యాడ్ చేశారు? అసలు డివోషన్‌కి, స్టోరీకి కనెక్షనే లేదని కొంతమంది రివ్యూస్ ఇస్తున్నారు. బట్ ఎంత నెగటివిటీ ఉన్నా గాని మూవీ అయితే బావుంది. కంపల్సరీగా ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే మూవీలో మ్యూజిక్ అండ్ బీజీఎం కొంచెం తక్కువైందనిపించింది. తమన్ గారైతే బాగా హ్యాండిల్ చేసేవారు. బట్ 'జీవి ప్రకాష్' గారు కూడా బావుంది. బానే హ్యాండిల్ చేశారు. ఇంకా మల్లెపూలు సెకండ్ హాఫ్‌లో 'మల్లెపూల పల్లకి' సాంగ్ అయితే హోల్ థియేటర్ అయితే రచ్చ రచ్చ చేశారు. బావుంది. ఎక్స్‌పీరియన్స్ వైస్ అండ్ పెర్ఫార్మన్సెస్ ఫ్యామిలీస్‌తో థియేటర్‌కెళ్ళి చూసేయండి. మూవీ అయితే బావుంది. అండ్ ఇకంతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి ఒక్క మూవీ రికమెండేషన్ అండ్ వెబ్ సిరీస్ రికమెండేషన్ మీ వరకు రీచ్ అవుతుంది. ఛానల్‌ని సపోర్ట్ చేయండి గైస్. ఇకంతే. బై.